సరదాగా తిరుమలలో ఉగాది ఫెస్టివల్ చూద్దామా? ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 666. తిరుమలలో ఉగాది సూపర్ గా చేస్తారు. ఎవరైనా నా వీడియో చూసేటట్టుంటే తిరుమలకి ఉగాది టైంలో ఎన్నిసార్లు వచ్చారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈసారి అయితే డెకరేషన్ చింపాడ బారేసినారు, మామూలుగా లేదు. డెకరేషన్ మొత్తం చూడాలంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. యాక్చువల్గా వస్తే నా ఫోన్ కెమెరాలో ఫ్రేమ్లోనే సరిపోలేదు. యాక్చువల్గా ఇక్కడ పెట్టిన ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క స్టోరీ ఉందంట. నాకైతే కొన్ని స్టోరీలు తెలుసు, కొన్ని స్టోరీలు తెలియవు. ఈ బొమ్మ గురించి ఎవరికైనా స్టోరీ తెలిసింటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒక్కొక్క బొమ్మను తయారు చేసినాడు. చూస్తే రియల్గా దేవుడే దిగొచ్చినట్టున్నాడు. చూస్తా అంటే బొమ్మల్ని వాటిని బొమ్మలని పిలిచే బదులు దేవుళ్ళని పిలిచేదే బెస్ట్ అనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ అని దేవుడిని అట్లా దింపేశారు కిందకి. దీనికి హార్డ్ వర్క్ మామూలుగా చేసిండ్రు, భయంకరంగా కష్టపడింటారు. మన కృష్ణయ్యని చెప్పే మాటే లేదు, దగ్గర నుంచి చూసినట్టుంది రియల్గా. ఈ చిన్ని చిన్ని విగ్రహాలు చూడండి ఎంత బాగా తయారు చేశారు. ఆఖరికి ఆ మామిడికాయలు కానీ ప్రతి ఒక్కటి. ఈసారి కంపల్సరీ ఉగాదికి ఎవరెవరు తిరుమలకి వెళ్ళారు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇవి చూసి ఎలా అనిపించిందో మీకు అని. లోపల ఎవరైనా దర్శనం చేసుకునేది మిస్ అయిపోతే బయట వచ్చినాక మళ్ళీ రెండోసారి కూడా దర్శనం చేసుకోవచ్చు. అట్లున్నాయి విగ్రహాలు, ఒక్కొక్క విగ్రహము. చెప్పేది మర్చిపోయినా, అందరికీ 1 సెకండ్ హ్యాపీ ఉగాది. పోయినసారి అయితే నేను ఈ ఉగాదికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఈసారికి అయితే నేను తిరుమలలోనే ఉన్నా. రష్ కూడా మామూలుగా లేదు. అసలు ఈడైతే నిండిపోయినారు, ఫుల్ క్రౌడ్. ఫోటోలు తీసుకునే కూడా అసలు అలవాటు కూడా లేదు, లోపల పోయి తీసుకునే దానికి కూడా. తీసుకునే వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చేస్తారంటే అలా కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి వీడియో కాల్ చేసి చూపించుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇంకేడొస్తారు బయటకు అంత భిన్నా. ఒకసారి ఆ క్రౌడ్ని చూడండి. ఆడ దగ్గర పోయి తీసుకునే వాళ్ళన్నా దూరం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆడ క్రౌడ్లో పోయి మనం ఇరుక్కుంటామో అని. నేను కూడా దండం పెట్టుకొని బయలుదేరేసా. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం మహేష్ వ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.